రాజమండ్రి ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల కల్తీలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి హడావిడిగా కర్నూలు నగరంతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ సేఫ్టీ అధికారులంతా కూడా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి ఎక్కడెక్కడ దాడులు చేశారు? ఏమేమి మీ నోటీసులు? మా డైరెక్టర్ అండ్ మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలో కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి కూడా 4 మిల్క్ పార్లర్ మీద, మిల్క్ సెంటర్ల మీద, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అలాగే సి క్యాంప్లో కదా వల్లభ మిల్క్ పార్లర్ దగ్గర కూడా మేము మిల్క్ శాంపుల్ తీయడం జరిగింది. అట్లాగే గాయత్రి మిల్క్ కూడా శాంపుల్ తీయడం జరిగింది. అలాగే ఆరోగ్య మిల్క్ గాయత్రి నగర్లో కూడా ఆరోగ్య మిల్క్ శాంపుల్ కూడా తీయడం జరిగింది. ఈరోజు కూడా ఎస్ఎస్ మిల్క్ బూత్ దగ్గర కూడా ఇక్కడ లూజ్ వాటర్ అంటే లూజు మిల్క్ అనేది ఇక్కడ శాంపుల్ తీయడం జరుగుతుంది. అక్కడ ఏదేమైనా సరే మేము ప్రైమరీ టెస్ట్ చేసినప్పుడు లాక్టోమీటర్తో టెస్ట్ చేస్తాము. వెన్న శాతం ఎంత ఉంది అనేది. వెన్న శాతం కంపల్సరీగా 32 నుంచి 36 ఉండాలి. ఇక కొన్ని చోట్ల 30 ఉంది, కొన్ని చోట్ల 29 ఉంది, ఇక్కడ 15 ఉంది ఎస్ఎస్ మిల్క్ పార్లర్లో. అదే మిల్క్లో వాటర్ ఇక్కడ ఎక్కువగా కలిపినట్టు గమనించమైంది. అలాగే స్టార్చ్ అనేది అది పిండి పదార్థం, మైదా పిండితో తయారు చేసిన పదార్థాలు. ఇవి ఏంటంటే మిల్క్లో ఫ్యాట్ తీసేసి వెండర్ మిల్క్లో ఫ్యాట్ తీసేసి స్టార్చ్ కలుపుతాడు. కలిపిన తర్వాత అది నొర కింద ఏర్పడి చిక్కగా ఏర్పడుతుంది. ఫ్యాట్ కంటెంట్స్ పెరగడానికి అది ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తుంటారు స్టార్చ్ అనేది. ఆ స్టార్చ్ కూడా ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది. మిల్క్లో కూడా స్టార్చ్ ఏ విధంగా టెస్ట్ చేస్తారంటే 20 ml మిల్క్లో 2 ml ఐయోడిన్ కలిపి మనకి టెస్ట్ చేస్తాము. చేసినప్పుడు అది బ్లూ కలర్గా చేంజ్ అయితే అక్కడ అందులో మిల్క్లో స్టార్చ్ కలిసినట్టు ఉంటుంది, అంటే మైదా పిండి పదార్థాలు. బ్లూ కలర్ కాకుండా బ్రౌనిష్ వైట్లో ఉంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అది స్టార్చ్ కలైనట్టు ఉంటుంది. అలాగే సోయాబీన్ పౌడర్తో కూడా మన మిల్క్ని ఈ మిల్క్లో యూరియా కలిస్తే మాత్రం సోయాబీన్ పౌడర్తో టెస్ట్ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారంటే ఒక టెస్ట్ ట్యూబ్లో మన మిల్క్ తీసుకొని 20 ml మిల్క్ తీసుకొని సోయాబీన్ పౌడర్ వేస్తాము. బాగా షేక్ చేసిన తర్వాత లెడ్ లిటరస్ పేపర్ తోటి మనం దాన్ని ఇలాగ టెస్ట్ చేస్తాము. చేసినప్పుడు బ్లూ కలర్గా చేంజ్ అయితే అది యూరియా కలిపినట్టు. ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా ప్రైమరీ టెస్టులు మేము చేసిన తర్వాత ఇంకా అనుమానం ఉంటే మైక్రోబయాలజీ టెస్టింగ్ చేయడం నిమిత్తం హైదరాబాద్ ఫుడ్ ల్యాబ్కి శాంపుల్ తీసి పంపించడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అన్సేఫ్ వస్తే మనకు క్రిమినల్ కేసు కింద కోర్టులో ఫైల్ చేస్తాము. సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో సబ్ స్టాండర్డ్ కేసు వేసి ఫైన్ వేయిస్తాము. ఏదేమైనా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడంలో, పిల్లలకి స్వచ్ఛమైన పాలు అందించడంలో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుందని, ఎటువంటి గ్రీవెన్స్ కంప్లైంట్ వచ్చినా, ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా స్వచ్ఛందంగా మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా అడల్టరేషన్ ఐటమ్ శాంపుల్ తీసినప్పుడు కూడా ఏదైనా కేసులు వచ్చినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాము, మామూలుగా జరిగింది రిటైల్ వ్యాపారంలోనూ అవుట్లెట్ సెంటర్స్ మీదే జరుగుతున్నారు. కానీ బల్క్గా డైరీ సెంటర్స్ ఉన్నాయి, డైలీ ఉత్పత్తి చేసేటువంటి పాల ఉత్పత్తి కేంద్రాల దగ్గర ఎక్కడ దాడులు చేశారు? లేదు. ఇప్పుడు మిల్క్ సెంటర్ విజయ మిల్క్లో కూడా దాడి గతంలో చేయడం జరిగింది. దూద్పేడ అన్సేఫ్ వచ్చింది, కోర్టులో ఫైల్ చేస్తాం. విజయ మిల్క్ కూడా శాంపుల్ తీస్తాం. అన్ని రకాల సంఘం తీస్తాం, అన్ని రకాల శాంపుల్స్ కూడా తీస్తాం. ఈ తరువులో కూడా మళ్ళీ శాంపుల్ తీస్తున్నాం. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక బఫులో యూనిట్ అని కాదు, అన్ని చోట్ల ఎక్కడ సేల్స్ చేస్తే చిన్న పెట్టి వెండర్స్ దగ్గర కూడా పాలు అమ్ముతున్నప్పుడు మనం ఏదైనా సేల్ చేస్తే లూజ్ ఐటమ్ అమ్మినా సరే వెంటనే శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. ఏ విధంగా తప్పు చేసినా సరే చర్యలు తీసుకుంటాం. అంటే మనం చూస్తున్నాం ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే ఒక పాలకే కాదు, కేవలం ఫుడ్తో పాటు ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి అన్నిటి మీద దాడులు చేయాల్సిన అవసరం ఉంది. దాని నాణ్యత పరిశీలించాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో ఓన్లీ పాల మీద చేస్తున్నారు లేదా ఇతర ఆహార పదార్థాలు? అంటే ఈ వీక్లో మాత్రం పాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గతంలో మేము ఈ హోటల్స్ మీద కూడా ఈ చికెన్ బిర్యానీలు, గోబీ మంచూరియాలో కూడా సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి ఇక్కడ దగ్గర 26 కేసులు లాస్ట్ ఇయర్ మేము కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. హోటల్స్ మీద దగ్గర 18 కేసులు ఉన్నాయి. అట్లాగే మిగతా సీరియల్స్, ఎల్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా దగ్గర 24 కేసులు అన్సేఫ్ కేసులు ఉన్నాయి. 23 కేసులు సబ్ స్టాండర్డ్ కేసులు జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే మనం స్ట్రీట్ ఫుడ్తో పాటు పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఫుడ్ సంబంధించినటువంటి టెస్టులు ఎప్పుడు చేశారా, లేకపోతే విపరీతమైన విచ్చలవిడిగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి అనుమతులు ఉండాలి? ఇప్పుడు హోటల్స్లో ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ గోబీ మంచూరియా కానీ, బిర్యానీలో కానీ నాన్ పర్మిటెడ్
కానీ పర్మిటెడ్ కానీ ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా వేయకూడదు. ప్రిపేర్ ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వేస్తే అది రెస్పిరేషన్ ప్రాబ్లం వచ్చి అది కొన్నాళ్ళకి అల్సర్ కింద ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా ప్రిపేర్ ఫుడ్లో బిర్యానీలు కానీ చికెన్ మంచూరియాలో కానీ ఫ్రై ఫుడ్లో కానీ ఇంట్లో కూడా సింథటిక్ ఫుడ్స్ కలపొద్దని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మన దగ్గర 18 హోటల్స్ మీద ఈ ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు బిర్యానీలు కానీ ఇవి వ్యాపారం చేసినప్పుడు అవన్నీ కేసులు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. రైట్. ఇప్పుడు కల్తీ చేసేటువంటి వ్యాపారులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కల్తీ చేసే వ్యాపారులు కఠినంగా ఉంటాము. ఎందుకంటే మనిషి తాలూకు ఆరోగ్యానికి మనకి ఫుడ్డే మెయిన్ ఆధారం కాబట్టి ఆ ఆధారం చూపించే ఈ ఫుడ్ని మంచి నాణ్యత ప్రమాణంలో తయారు చేసి కస్టమర్స్కి అందించేవాళ్ళని చెప్పి కోరుకుంటున్నాము. చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది జొమాటో తర్వాత ఈ ఆర్డర్స్ ప్రకారంగా వీళ్ళు ఫుడ్ తెప్పించుకుంటున్నారు. చాలా వరకు జొమాటోలో కానీ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా తెచ్చుకున్నప్పుడు ఆ ఫుడ్ ఏది విధంగా ఇస్తున్నారు అనేది కూడా వీళ్ళు పరిశీలించట్లేదు. వాళ్ళు నిల్వ ఉన్న ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ రోస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే వీలైన మట్టుకు హోటల్కి పోయి పరిశుభ్రమైన ఆహారం తినాలి. హోటల్ యజమానులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా హోటల్లో ఉపయోగించడానికి లేదు. రెండోది అజినోమోటో అంటారు, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, అది కూడా వాడొద్దని చెప్పి అన్ని హోటల్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నాణ్యమైన ఫుడ్ తినే వాళ్ళకి, మంచి ఆహారం తినే వాళ్ళకి మనము ఆ ఫుడ్ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది అంటే ప్రిపేర్ అనేది జరుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ ఫుడ్ ఏ విధంగా తయారవుతుంది అనేది ఒక్కసారి జస్ట్ వాచింగ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఫుడ్ ఏదైనా తేడా వస్తే మాత్రం ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ తెలియపరచాలి. ఏదైనా కలర్స్ ఫుడ్ ఉంటే మాత్రం ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ తెలియపరిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాము. అలాగే అజినోమోటో కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు చాలా వరకు టేస్టింగ్ నిమిత్తం, అది వాడడానికి లేదు, అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఫుడ్ విషయంలో నాణ్యత ప్రమాణాలు లోపించిన, నాణ్యత లేకుండా హైజీనిక్ కండిషన్లో వాళ్ళు ప్రిపేర్ చేయకుండా తయారు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. మీ దృష్టికి వస్తేనే ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తారా, లేకపోతే సడన్ విజిట్స్ ఏమైనా చేస్తుంటారా? మేము ఎప్పటికప్పుడు సడన్ విజిట్ చేస్తుంటాము. సడన్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఇమీడియట్గా అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ పరిశీలిస్తాం జరుగుతుంది. పరిశీలించినప్పుడు ఏదైనా స్టోరేజ్ ఫుడ్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. అది ల్యాబ్ రిపోర్ట్ ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం. కంప్లైంట్ రూపంలో ఒక రీతిలో పర్యవేక్షణ ఉంటుంది. అలాగే కంప్లైంట్ రాకపోయినా ప్రత్యక్షంగా మేము ర్యాండమ్గా వెళ్తూ చెక్ చేస్తుంటాము. అనుమానం ఉన్నప్పుడు కూడా ప్రతి హోటల్లో కూడా ప్రతి ఇన్స్పెక్షన్ కూడా స్టార్ హోటల్ అయితేనేమి, రోడ్ సైడ్ హోటల్స్ ఏ హోటల్స్ అయినా సరే మాకు ప్రతి హోటల్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మంచి హైజీనిక్ ఫుడ్ ప్రజలకు అందజేయాలని చెప్పేసి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పేసి యజమానులందరికీ తెలియజేసి నోటీస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. రైట్. మొత్తంగా చూసుకుంటే పాల కల్తీతో పాటు ఆహారం సంబంధించినటువంటి కల్తీ జరగకుండా చూసేటువంటి బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉంది. ఆ రకమైనటువంటి చర్యలు చేపడతాం. ఒక పాల మీదే కాదు, రాబోయేటువంటి కాలంలో ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్స్ మీద కూడా దాడులు చేయబోతున్నామని చెప్పేసి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.